లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మనం ఇప్పుడు ప్రస్తుతం కవిరాజ్ నగర్ లో ఉన్నటువంటి ఇక్కడ వాగు దగ్గర ఉన్నాము. అయితే మొన్న సెప్టెంబర్ మొదటి వారం, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే పూర్తిగా మనం చూస్తున్నాం, పూర్తిగా ఈ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 5 వార్డుల్లో ఇళ్లన్నీ పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో పాటు వాళ్ళు పూర్తి స్థాయిలో నిరాశ్రులైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరలా కూడా ఈ రోజు నుంచి సుమారు 3 రోజుల పాటు వర్షాలు మళ్ళీ ఉండటంతో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు ఉదయం పూట ధర్నా చేసిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 4 వార్డులో 5 వార్డులో ఉన్నటువంటి జనం పొద్దున పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన నేపథ్యంలో దీనిపైన అధికారులు స్పందించారు. ప్రధానంగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు, ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, మనం చూస్తున్నటువంటి ఐస్ ఫ్యాక్టరీ అనేది ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పి ఇక్కడ అధికారులు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐస్ ఫ్యాక్టరీలో సుమారు ఒక 10 గంటల మేర అందులో ఒక గ్యాస్ అనేది ఉంటుంది. ఆ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫ్యాక్టరీని కూలగొట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పొద్దున పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలతో చాలా పెద్ద ఎత్తున భారీ వర్షంలో ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఆ స్పందన రావడంపై మీ యొక్క ఆలోచన ఏంటి? ఈ నెల సెప్టెంబర్ 1 నైట్ ఉదయం 1 గంట నుంచి పడిన భారీ వర్షాల కారణంగా ఈ కవిరాజ్ నగర్ మొత్తం 7, 6, 7, 8, 9, 10, 12, 14 డివిజన్లు మొత్తం రోడ్లు మొత్తం జలమయం అయిపోయినాయి. వీటిని అధికారంగా లేనిటువంటి కట్టడాలు కట్టడం వలన ఈ కవిరాజ్ నగర్కి ముప్పు వాటిల్ని అధికారులకు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం వలన అధికారులు స్పందించి వచ్చి ఇక్కడ ఉన్న ఐస్ ఫ్యాక్టరీని తొలగించాలి అని చెప్పగల వచ్చారు. దాన్ని తొలగిద్దామని ప్రయత్నం చేయగా దాంట్లో ఉన్న గ్యాస్ లీక్ అవుతుందని, అది ఒక 10 అవర్స్ పడుతుంది. అది 10 అవర్స్ అయిపోయిన తర్వాత దాన్ని తొలగించడం జరుగుతుందని చెప్పి చేశారండి. ఈ వరద బాధ్యతల వలన చాలా ఇబ్బంది కలుగుతుందండి. కవిరాజ్ నగర్కి ఇన్ని సంవత్సరాలు పట్టలేని ఇబ్బందులు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. అంటే ప్రధానంగా మీకు అధికారులు కేవలం ఈ యొక్క ఐస్ ఫ్యాక్టరీ చెప్పారా, ఇంకా ఏమన్నా చెప్పారు? ఇంకా ఉన్నాయండి. ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, మన కమిషనర్ గారు వాళ్ళందరూ వచ్చారు. టౌన్ ప్లానింగ్ లో ఎట్లా ఉన్నదో ఈ కాలం అనేది దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పి మనకి మాట ఇచ్చారు. ఎంతకాలంగా మీరు ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్నారు? మీరు ఇప్పుడు 15 years బట్టి ఉంటున్నాం అండి. 15 years బట్టి ఉంటున్నాం ఇక్కడ. అంటే మీకు మామూలుగా ఈ ఒక కాలువ ఎంత వెడల్పు ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా? 100 అడుగులు ఉన్నదని, ఎడల్పు ఉన్నదని మన టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. అంత ఎడల్పున మనం దాన్ని పునరుద్ధీకరణ చేస్తామని చెప్పారు. మొత్తం ఈ వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాతకి మొత్తం క్లియరెన్స్ చేస్తామని ఇప్పుడు మన డివిజన్ మా కార్పొరేటర్ గారు, మన సతీష్ గారు వచ్చి నైట్ అన్నీ కూడా చేసి ఆ కట్ట మీద ఉన్నది కూడా తొలగించారు. పక్కులేళ్ళు పెట్టి మంచిగా అన్ని చూసుకున్నారు, అన్ని చేశారు. అంటే ఇంకొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మొన్న ఏదైతే ఇదంతా ఉప్పొంగిందో ఈ నేపథ్యంలో మళ్ళా 2 రోజులు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తున్న ఐస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది తీసేస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఉపశమనం ఉంటుంది అనుకుంటున్నారా? దీని వల్ల కొద్దిగా ఉపశమనం ఉంటుందండి. కానీ ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా తొలగించాలా. ఇప్పుడు ఇటు 7 నుంచి ఐస్ ఫ్యాక్టరీ కానీ మన గొర్రెల పార్క్ వరకు కూడా ఇటు అన్ని కొద్దిగా డ్రైనేజీలు అన్ని క్లీన్ చేయాల్సింది. ఈ రోజున మొత్తం క్లీన్ చేస్తున్నారు. అవన్నీ క్లీన్ అయితే కొద్దిగా మాకు ఉపశమనం కలిగిద్దని మేము అనుకుంటున్నాం. అంటే మొత్తంగా ఇలాంటి కాలువలు కబ్జాకు గురైనాయి అని చెప్పి మీ దృష్టిలో ఏమన్నా ఎన్ని ఉన్నాయని? మనకి అంత లేదండి. ఈ కాలువ అయితే కబ్జాకు గురి అయినాయి అని అందరూ చేయడం వల్ల మా కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ కాలువ కబ్జా చేసిన వాటిని అక్రమాలన్నిటినీ కూల్చివేయాలని ధర్నా చేయడం జరిగింది. దానికి స్పందించారు. కవిరాజ్ నగర్ లో ఉన్నటువంటి మనం ప్రస్తుతం ఏదైతే కాలువ దగ్గర ఉన్నామో ఇది పెద్ద ఎత్తున కబ్జాకు గురైందని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. దాదాపుగా ఈ కాలువ చుట్టూ ఉన్నటువంటి దాదాపు కబ్జాకు గురైన ప్రతి ఒక్క బిల్డింగ్ని కానీ ఏదైనా ఏ కట్టడమైనా సరే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే అధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో నిర్మాణాలని కూల్చాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుతున్న పరిస్థితి చూడవచ్చు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలువ గతంలో ఎంత వెడల్పు ఉండేది? ఇప్పుడు 100 అడుగులు ఎడల్పు ఉంది అంటున్నారు, 30 మీటర్లు ఎడల్పు ఉంది అంటున్నారు. ఈ 30 మీటర్ల ఎడల్పులో కూడా అన్ని బఫర్ జోన్ అన్న ఇవన్నీ కాలువలు. ఇగో ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇగో అక్కడ ఇటు పక్కన న్యూజన్ స్కూల్ ఎమ్మట అపార్ట్మెంట్ కడతాం. అపార్ట్మెంట్ ఎమ్మట ఇల్లు ఉంది, ఇల్లే బయట ఉంది అనుకుంటే అపార్ట్మెంట్ ఇంకొద్దిగా లోన జరిపి అక్కడ పూడిపారు. ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా న్యూజన్స్ కాలేజ్కి ఆపోజిట్లో బ్రిడ్జి పక్కన పిల్లలు అంతా అక్కడ స్కూల్ జోన్ పెట్టారు. అంతా ఇబ్బంది ఉంది. వాటి నుంచి రావైతిగా అంతా ఆక్రమం. ఇప్పుడు ఇదంతా 100 అడుగుల రోడ్డు అని చెప్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉంటే ఆ కాలువ బ్రిడ్జి అవుపడేది మాకు.
ఇక్కడ ఉండి చూస్తే వరద ఇదంతా వరి పొలాలు ఇదంతా బాగుంది. సరే అన్ని పట్టా ల్యాండ్స్ అయితే కావచ్చులే, కానీ కాలం ఏమిటైతే ఆక్రమణ జరిగి మొత్తం అయితే మోసుకొచ్చిన మాట అయితే వాస్తవమే. అంతా రోడ్డు ఎక్కిన నీళ్ళు, మొన్న అయితే కార్లన్నీ మునిగిపోయినాయి. చాలా అయితే పొద్దున కొంతమంది ఇదే ప్రాంతంలో చాలా మంది మహిళలు ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఐస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని తొలగించమని చెప్పారు. చాలా ఐస్ ఫ్యాక్టరీ కాదండి, ఇదంతా వాళ్ళకి ఉన్న పరిధిలో మనకి వెనకటి నుంచి ఇదైతే 100 అడుగులు కాలం అంటున్నారు. అక్కడ నాగార్జున సాగర్ కాలువ కాడ నుంచి ఇదంతా పెద్ద కాలువ ఉంటే అంతా ఆక్రమించి ఇటు పక్కనే బిల్డింగులు కట్టారు. ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టారు. ఇక్కడ మీరు చూడండి, న్యూవిజన్ స్కూల్ పక్కన ఆపోజిట్లో న్యూవిజన్ స్కూల్ బ్రిడ్జి ఉంది, రోడ్డు బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి పక్కన అపార్ట్మెంట్ మీరు చూడండి. ఇల్లే దరికి కట్టారు అనుకుంటే ఇల్లుకి లోనకు ఒక 10 అడుగులు లోనకు వచ్చి చూసి పోసి కట్టి అపార్ట్మెంట్ కడుతున్నారు. అంటే ఈ అక్రమ కట్టడాల వల్ల ఈ వరద పోటు అనేది జరుగుతుందంటారు. కట్టడాల నుంచే మరి వాళ్ళు అట్లా మూసేస్తే అట్లా తిరిగి వచ్చింది నీళ్ళు మొత్తం. అక్కడి నుంచి పాపం మా చెప్పుల షాపు మరి అది అక్రమం ఉందో గవర్నమెంట్ దగ్గర మొత్తం మునిగిపోయింది. యువతల పాపం ఆయన ఏదో పార్కు పెట్టుకున్నాడు, పూల చెట్లది మొత్తం లేచిపోయింది మొత్తం. అది ఎంత మరిగా అక్రమంగా మరి అదంతా బూడుపుకుంటూ వస్తుంటే మరి ఏదైనా సైజు తగ్గినా కొన్ని ఉంటాయిగా, మరి మనం ఏం చేస్తాం దానికి. చివరిగా మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులు హైడ్రా వస్తే బాగా అంటున్నారు. ఖమ్మం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మొత్తం అక్కడ ఇక్కడ అంతా గవర్నమెంట్ ఒకసారి తీసేస్తే దాని పరిష్కారం హైదరాబాద్ కాదు ఖమ్మం కూడా రావాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు ఎంతకాలంగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు? ఈ కాలువ గతంలో ఎంతలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇలాంటి ప్రభావం వరదపోటు అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా, ఇదే మొదటి టైమా? సార్ నా పేరు చక్రపాణి. నేను కవిరాజ్ నగర్లో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇలాంటి వరద నా కళ్ళతో ఎప్పుడు చూడలేదు. ఈ చెరువు అంతా చూశాను నేను, నా కళ్ళతో చూసిన చెరువు ఇది. 200 ఎకరం ఉంది. నేను చెరువు అంచులోనే ఉన్నాను. మరి చెరువు అంతా కూడా ఆ ఫస్ట్ స్విక్కల్ రెస్టారెంట్ మొదలు పెట్టారు, అటు సగం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదో పడవలని అవన్నీ తీగల చెరువు అని ఏదో పెట్టారు, మొత్తం కట్టలు కట్టారు. మొత్తం నీళ్ళు పైకి పోయే పరిస్థితి లేదు. అందుకనే కట్టలు కట్టడం వల్ల ఈ నీళ్ళు ఎటు పోకుండా ఎగదంతో మరి వెనక్కి వస్తున్నాయి అన్నమాట. అందుకనే ఈ గతి పట్టింది మొత్తం ఇళ్ళు మునగటానికి. దీని అర్జెంటమే తక్షణ చర్యలు తీసుకొని ఆ కట్టలను తీసి నీళ్లు పైకి పోయే మార్గం చేయాలి. ఇద్దరు కొన్ని కాలువలన్నీ కూడా మొత్తం చిన్న అయిపోయినాయి, పెద్దవి ఉన్నాయి. అలా అంటే అన్ని ఆక్రమణకు గురైనాయి అంటారు ఈ ప్రాంతాలని. మనం అనలేం కదా, ఆక్రమణ పట్టాభూమి, చెరువు పట్టాభూమి, అది చెరువు కిందే ఉండాలి. మరి ఆ భూమి అంతా ఏమైంది? మరి గవర్నమెంట్ ఏం చేసిందో తెలియదు మనకి. డైరెక్ట్ గా అధికారులకి ఏం సూచన చేయవచ్చు? ఏదైనా జరిగిన తప్పు దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు జనంతో ఇబ్బంది పడుతున్నారు కదా, దీన్ని సరి చేయాలని మా ప్రభుత్వాన్ని అధికారులని కోరుతున్నా. వస్తే మంచిదే సార్, ఎందుకంటే ఇది ఎప్పటికైనా ప్రమాదమే. పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, మీ ఇళ్లలో ముందు పేదవాళ్ళు ఉంటారు. ఇవాళ ఒక్కొక్కళ్ళ ఇంట్లో 3 లక్షల రూపాయలు ఫర్నిచర్ దెబ్బతిన్నది. పట్టు చీరలు ప్లస్ కబ్బోర్డ్లు, మంచాలు, సోఫాలు, ఇంటికి 3 లక్షలు. నాకే 1 లక్ష రూపాయలు నష్టం అయింది సార్. ఆ కారు పోయింది, బండి పోయింది, మొత్తం మునిగిపోయింది. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను ఇలాంటి వరద చూడలే. నేను అక్కడే ఉంటా, 40 సంవత్సరాలు కవిరాజ్ నగర్లోనే ఉంటాను, చెరువులోనే ఉంటున్నా. చెరువుని ఎట్ట చేశారేంటి అని లీజు మనకు తెలియదు కానీ సార్, ఇవన్నీ మూసేశారు సార్. చూడండి, మీకు ఎదురుగానే కట్ అవ్వబడుతుంది, మీకు నీళ్లు పోకుండా మీకు ఎదురుగానే ఇప్పుడు కట్ అవ్వబడుతుంది. నీళ్ళు ఎట్లా పోతాయి సార్? ఎగదంతున్నాయి. ఇప్పుడు రాత్రి 1 గంట వరకు నీళ్లు ఉన్నాయి, ఎట్లా పోవాలి? రాత్రి భయంతో ఉన్నాం, తెల్లవారు నిద్రలేదు. ఇంటికి 3 లక్షల రూపాయలు లాస్ అయ్యాయండి. ఫర్నిచరు, టీవీలు, సోఫాలు. 2002 కాడ నుంచి ఈ చెరువు యథాతథగా ఉంటే ఈ అలుగు ఏదైతే ఖానాపురం నుంచి వస్తున్నటువంటి అలుగు, భారీ ప్రవాహంతో వస్తున్న అలుగుకి ఈ చెరువుని 3 భాగాలుగా చేయటం వల్ల చెరువులోకి పోవాల్సినటువంటి నాలాని కుచించకపోయి ఆక్రమణ పెరిగిపోయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు అధికం కావడం వల్ల ఆ చెరువును 3 భాగాలు చేయడం వల్ల పైనుంచి వచ్చే ఫ్లడ్ మొత్తం యథాతథిగా కిందికి పోకుండా ఆగిపోవడం వల్ల వాళ్ళ ఖమ్మం మునికేసింది. ఖమ్మం అంటే కవిరాజ్ నగర్ కానీ, చైతన్య నగర్ కానీ ఈ ఏరియాలు మొత్తం మునగడానికి కారణం ఆ ఆక్రమణలు. ఆ చెరువును కూడా అన్ని 3 భాగాలుగా విభజించారు. అదే ఓపెన్గా ఉంటే ఏది అసలు ఆ కట్టడాలు అవన్నీ లేకుండా ఉంటే ఇప్పుడు వచ్చే ఫ్లడ్ మొత్తం యథాతథిగా అలుగుల ద్వారా కిందికి వెళ్ళిపోయేది.